దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. దేవుని చేత పిలువబడి ఈ పరిచర్యకి ఎవరైనా ప్రత్యేకించబడితే వారు యవన దశ నుండి ఈ లోకయాత్ర ముగించే వరకు వారి యొక్క మనసులో చాలామంది మత సంబంధులుగా మీరేదో ఒక క్రైస్తవ మతానికి చెందిన వారుగా ఉండాలనుకుంటే మీకు ఒక మాట చెప్తున్నాను. క్రైస్తవ మతస్థులకు ఈ బైబిల్ అర్థం కాదండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వారికి ఏం అర్థం కాదు, ఈ పరిశుద్ధ గ్రంథము వారికి అర్థం కాదు. వారికి అర్థమయ్యేదంతా వారి కళ్ళ ముందు కనపడుతున్న లోక సంబంధమైన విషయాలు ఇవే తప్ప వారికి ఈ జీవ గ్రంథంలో రాయబడిన ఏ విషయాలు అర్థం కావు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. బాగా మనసు పెట్టాలి ప్రియులారా. అందరూ మనసు బాగా పెట్టి దీని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడే నా ముందు ఒక అమ్మాయి ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చింది. తను చనిపోయే పరిస్థితిని ఇక్కడ వెలుగుతుందండి. ఆ అమ్మాయి విషయంలో చిన్నబ్బాయి గారని సహోదరులు ఇప్పటికీ సజీవులుగానే ఉన్నారు. మరి ఆయన నాతో చాలా పోరాడాడు. ఆ పిల్ల చిన్నప్పుడు ఆ అమ్మాయిని చంపేస్తారా మీరని చెప్పేసి. ఎందుకంటే ప్రియులారా, ఆ రోజుల్లో ఆ పిల్ల అమ్మమ్మ గారికి వాళ్ళ అమ్మగారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ అమ్మాయికి మరణకరమైన పరిస్థితి ఎదురైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మరి ప్రభు కొరకు ఆమె ఎదురు చూశారు. దేవా, నీ కొరకు ఎదురు చూసే వారిలో ఎవరో సిగ్గుపడరని దావీదు భక్తుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బాగా గమనించండి. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు మనసు బాగా పెట్టాలి. దేవునికి స్తోత్రాలు. మరి ఆ రోజుల్లో మేము మా అల్లుడు చిరంజీవి ఆ ఇంట్లో మేము 76 నుండి 1980 వరకు మేము ఉన్నాం. అక్కడ ఉండేవారమండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి నన్ను అడిగారు చిన్నబ్బాయి గారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు కూడా దేవుడు అద్భుతం చేస్తారండి అయ్యా అని చెప్పింది. దేవుడు అద్భుతం చేశారు. ఇప్పుడు ఆమెకి పెళ్ళయింది, 2 కుమారులు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, నా అనుభవంలో నేను దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు నేను ఎరుగుదును. ఎందుకు దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచి మనలను భూమి మీద సజీవులుగా ఉంచుతున్నాడంటే, పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నాడండి. నేను నా బ్రతుకు మూలమైనను లేక నా సాగు మూలమైనను నా శరీరమందు నా ప్రభు కనపరచబడవల్లని నేను కోరుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. విమోచించబడిన ప్రతి దేవుని బిడ్డ ఈ రాత్రి బాగా ఒక విషయం మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక సత్యాన్ని మీరు గమనించాలండి. మానవుడు జన్మించిన తర్వాత మరి ఏదో ఒక దినాన్ని ఈ లోకయాత్ర చూడండి. మీకు ఒక మాట నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. పూర్వ దినాల్లో మరి ఎక్కువ ప్రజలు దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. అప్పుడు వారు తాత్కాలికంగా నివాసం ఉండటానికి ప్రియులారా వారు కొన్ని గుడారాలు వేసుకుంటూ ఉండేవారు.
అందులో ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆనవాయితీ ఎక్కువ. అపోస్తలుడైన పౌలు గారు గుడారాలు తయారు చేసేటువంటి పని బాగా తెలిసింది ఆయనకి. సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు గుడారాలు కుట్టుకుంటూ బతికాడు ఆయన. రక్షించబడిన వ్యక్తి, అసలు మానవుడిగా జన్మించిన ప్రతి వాడు దేవుని న్యాయపీఠం మీద నిలబడవలసిన రోజు ఒకటి ఉందండి. హల్లెలూయా. తప్పించుకుని వెళ్ళిపోవడానికి చూడండి, లోకంలో మనము తప్పు చేసి, అసలు ఈ లోకంలో మీరు బాగా గమనించాలి. నేను ప్రభువులో లేనప్పుడు చాలా పొరపాట్లు చేసేవాడిని, చాలా పాప జీవితాలు చేసి, చాలా ఘోరమైన పాపి. నేను తప్పు చేసినప్పుడల్లా అది తప్పించుకుని పోవడానికే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఎంత ప్రభువులో లేనప్పుడు 45 ఏళ్ల క్రితం నేను ఎవరినో ఏంటో తమ్మవరం గ్రామంలో మరి చాలామంది ఆ గ్రామ ప్రజలందరూ వినేలాగా అందరి ఎదుట నేను ఒప్పుకున్నాను. దేవునికి స్తోత్రాలు. ప్రియుల, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. రాత్రి ఒకటి మాత్రం మీరు దయించి మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరము దేవునికి లెక్క అప్పగించాలి. అర్థమైందా? మనం ప్రతి ఒక్కరము, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనలో ప్రతి వాడు దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అయ్యే రోజు ఒకటి ఉందండి. అయ్యా, ఆది అపోస్తలుడు ఈ సువార్త నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని నిందలు భరించారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎన్ని ఆకలి దప్పికలతో వారు జీవించారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. హల్లెలూయా. చూడండి, నేను ఇందా చెప్పాను కదా, అన్నం తిని నిన్న మధ్యాహ్నం నేను భోంచేయలేదని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇవాళ నేను చాలా త్వరగా భోంచేసి కొంత రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. ఈలోగా ఒక సహోదరుడు, ఒక యవన బిడ్డ, దేవాలయంలో పరిచయం ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చారు. ఆ అబ్బాయి దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు ఆత్మ నాతో మాట్లాడుతుంది, ఇదిగో ఆయన్ని కొద్ది నువ్వు హెచ్చరిక చేయి. హెచ్చరిక చేయడానికి ఎవరి మాటల ద్వారా హెచ్చరిక చేయాలి? అయ్యా, నాకు తెలిసిన భక్తి విషయాల గురించి నేను చెప్పలేను. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏది ప్రేరేపించి, నాకు ఒక సత్యం తెలుసండి. నేను ఎప్పుడూ ఈ మైక్ లాంటి వాడినే. ఈ మైకు ఏది చెప్తే, నేను ఏది మాట్లాడితే అదే బయటికి ఇస్తుంది. అర్థమైందా? మరి ఇప్పటికీ నా ప్రభు చేతిలో నేను అలాంటి వాడిని, సత్యం నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను ఇచ్చిన హెచ్చరికలు ఆ బిడ్డ ప్రేమగానే తీసుకున్నారు. ఒకవేళ ఎలా తీసుకున్నాను, ఆఖరిగా అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను చెప్పాను, బాబు మనసును పెట్టు. ఎందుకని ఈ రోజున మనకు అనుకూలంగా, మనకి తెలుసో తెలియకో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కనికరించి, ఇదిగో నా మార్గం ఇది, ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి అని దేవుడు మనల్ని ప్రేమించి పదే హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక విషయంలో కొంతమందికి బాధ కలగవచ్చు, కష్టం కలగవచ్చు. ఎందుకంటే ఈ అంచె దినాల్లో చాలా భయంకరమైన పరిణామాలు ఉన్నాయి. నా భాష మీరు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్తున్నానండి. పూర్వ దినాల్లో చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు ఉండేవారు. ఆయన పేరు జాన్ రెడ్డి గారు. పాస్టర్ మత్తయ్య గారికి తోడులు అవుతారు. ఆయన చాలా వయసులో, మత్తయ్య గారి కంటే నాకంటే పెద్ద అయినా, మత్తయ్య గారి మర్దలైనా మరి ఆయన పెళ్లి చేసుకున్నారు. మరి నేను మత్తయ్య గారు చాలా కాలం తిరిగి పరిచయం చేశాం.
ఇద్దరిని ఒక రోజున ఆయన నన్ను భోజనాన్ని పిలిచారు, మా ఇద్దరినే. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. నేను వెళ్ళి పాపము ఆయన బాగా పలావది బాగా తయారు చేసేవారు ఆయన. మరి నేను అక్కడ వారింటికి గాంధీనగర్ రామారావుపేటలో ఉండేవారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పటికీ నాకు ఆ స్థలం, ఆ విశ్వ అన్ని జ్ఞాపకం ఉన్నాయండి. చాలా కాలం క్రితం నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇది. ఆయన నేను మాట అన్నానండి, బాగున్నారయ్యా అని నేను అడిగాను. నాకు ఒక మాట చెప్పారు, నేను బాగోలేదని నీకు ఎవరు చెప్పాడని. నేనేమడిగాను, బాగున్నారయ్యా అని అడిగాను. నేను బాగోలేదని ఎవరు చెప్పారన్న. నిజంగా నాకు ఒక విధంగా కొంత బాధ కలిగిందండి. ఎందుకు ఆయన అన్నంత కాదు, ఎందుకురా బాబు బాగున్నారని అడిగానని. మరి నా ముఖం చూశారు ఆయన. భోజనం చేస్తున్నప్పుడు దగ్గర నిలబడి ఒక మంచి మాట అన్నారు, బాబు మరి మేము సేవకు వచ్చినప్పుడు పిఎం స్వామిలు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి నేను మిలిటరీ ఆఫీసర్గా జాబ్ చేశాను. హల్లెలూయా. నాకు రైస్ మిల్ ఉండేవి, నేను బాగా ధనవంతుడిని. మరి ఆయన నన్ను, అయ్యా నేను సేవకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి, నువ్వు నిజంగా సేవకు వచ్చావా అని అడిగారు. అయితే వచ్చానంటే తర్వాత రమ్మని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన మరి నా చేత ఎన్నో పనులు చేయించారు. అన్నీ నన్ను చాలా కాలం పరీక్షించి అప్పుడు ఆయన మాట అన్నారు, ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేదు. మీకులాగా నేను భయపడలేదండి, మీకులాగా మీ మత్తయ్య గారిలాగా నేను ముఖం మార్చుకోలేదు. నిజంగా ఆ సహోదరుడు చెప్పిన ప్రతి మాట నా జీవితానికి ఎంతో మంచి భవిష్యత్తు కాలానికి ఒక మంచి పాటేసిందని చెప్తున్నాను నేను. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒక సత్యాన్ని మీరు గమనించండి. చూడండి, ఒక వాక్యం త్వరగా తీయండి మీరు. 2 కొరింథీ 4వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదవండి ప్రియులారా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అయ్యా బాగా వినండి, నేను నిన్న ఒక మాట చెప్పానండి స్మారక కోటలో. ప్రభు మంచి ఆలోచన ఇచ్చాను. నేను చూడండి, ఒక మాట వినాలి, అందరూ గమనించండి. పిల్లలు పుట్టేటప్పుడు పసి పిల్లలుగా పుడతారు. వారి శరీరము, వారి ఏళ్ళు, వారి చేతులు, వారి కాళ్ళు చూస్తేనండి ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది. వారు మరి తల్లి దగ్గర పాలు కొద్ది బాగా తింటూ తాగుతూ అరాయించుకుని ఆరోగ్యవంతులుగా నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, వారి దేహ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలుసా? లేత ప్రాయం. హల్లెలూయా. వారి శరీరం ఏంటండి, వారు అలాగే పెరుగుతూ 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 ఉన్నప్పుడు బాగా గమనించాలండి, వయసుని బట్టి తిండి తింటూ ఉంటారు, తల్లులు పెడతా ఉంటారు వారికి. ఆ తిండిని తిని అరాయించుకుంటే ప్రియులారా, ఆ పిల్లలు ఎలా అవుతారు తెలుసా మీకండి? మరి నిగనిగలాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. నా భాష మీరు కొద్ది దయించి వేరుగా అర్థం చేసుకోకండి, మరి చేసుకుంటే మీరు నేనేమి చేయలేను. బాగా గమనించాలండి. హల్లెలూయా. బాగా గమనించాలి నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యం మీద దృష్టి పెట్టండి బాబు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. ఆ బాలుడు కానీ బాలిక కానీ వారు పెరుగుతూ బాల్య దశ నుండి యవన దశకు వస్తూ ఉంటుంది. యవన దశ నుండి మధ్య ఏమవుతుందండి, యవనస్తులని ఎప్పటి నుంచి పరిగణిస్తారు పిల్లల్ని? 18 సంవత్సరాల వయసు నుండి 30, 35, 40 లోపు ఏమంటారండి?
యవనస్తులు 30 వరకు అనుకోండి పోని. 40 దాటి 50వ సంవత్సరం వచ్చినప్పుడు కానించి మధ్య వయస్కులు, ఇక్కడ వినాలి ప్రియులారా, 50 దాటుతున్నా కానించండి పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ చూసారా? కావుని మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించుచున్నను. అది 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 అక్కడ రండి దయించి. అంటే ఈ బాహ్య పురుషుడు ఏం చేస్తాడు చెప్పండి ప్రియులారా? నా భాష మీరు వినాలి. నేను బాలుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఇక యవన దశలోకి వచ్చిన తర్వాత హల్లెలూయా నేను ఎలా ఉన్నానో నాకు బాగా తెలుసు. ఆ యవన దశలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానో కూడా మీకు చెప్తున్నాను నేను. హల్లెలూయా మీరు వింటున్నారండి? ఇప్పుడు నాకు 70 ఏండ్ల వయసు. మరి నేను ఒక 20 ఏళ్ళు 21, 22 ఏళ్ల వయసులో ఉన్నంత నా శరీరంలో నా ముఖంలో ఉన్న కళ, అందము, ఆ రంగు, ఆ విధానము ఇప్పుడు నేను కలిగి ఉండలేను. దీనికి ఎంత మేకప్ చేసినా అర్థమైంది మీకండి? హల్లెలూయా. పాపం మనుషులు బౌహ్యంగా వయసు పెరిగిపోతున్నా కూడా వాళ్ళు వయసు పెరిగిన వారిగా కనపడకుండా ఉండడానికి ఎన్ని పాటలు పడుతున్నారంటే చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నా భాషకు అర్థం చేసుకోండి బాబు. నా 2 చేతులు జోడించి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా మీ కాళ్ళట్టుకు బతిమాలతో చెప్తాం. ఒక్కసారి లోకయాత్ర ముగిస్తే అప్పుడు జరిగేదంతా ఇందులో ఉన్నదే జరుగుతుంది. దేని కొరకు దేవుడు నిన్ను ఒక సమయాన్ని కేటాయించి ఈ వాక్కులు మనకిస్తున్నాడు గమనించండి. రాత్రి హల్లెలూయా పౌలు గారు ఏం చెప్తున్నారు? ఆయన మంచి ధర్మశాస్త్ర ప్రవీణుడు, రాజకీయంగా గొప్ప పలుకుబడి కలిగిన వాడు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో మరి అనుభవం ఉన్నటువంటి గమానియేలును ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు పాదములు యొద్ద హల్లెలూయా ధర్మశాస్త్రం గురించిన ఉపదేశం ఎరిగినవాడు, పొందినవాడు, అనుభవించినవాడు. ఎవరండి? బాగా మనసు పెట్టండి. అంత గొప్ప వ్యక్తి ఒక మాట మేము చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కావుని మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. అయ్యా ఈ సత్యం గమనించండి. నా బాహ్య పురుషుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కృషించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. కానీ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టండి అయ్యా బాబు, సహోదరి సహోదరు. ఏమవుతుంది? నేనే మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. నా భాష మీరు వినాలి. దేవునికి స్తోత్రాలు. బాగా మనసు పెట్టండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. నేను ఏలూరులో 21 సంవత్సరం వయసులో ఏలూరులో ఉన్నానండి. మరి ఈ దినం మీకు చెప్పాలి తప్పదు. నేను ఆ టైంలో నా పరిస్థితి, నా శరీర పరిస్థితి, నాకున్న అంత ఆ పరిస్థితిని బట్టి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరూ మామిడి ఇచ్చే సాయిబులే. 2 పిల్లలు కుళాయి దగ్గరికి వచ్చి బిందులు సొట్టబోయేదో కొట్టుకున్నారండి. దానికి నేనే కారకున్నప్పుడు దెబ్బతో ఊరు వదిలిపెట్టి పారిపోయి వచ్చేసాను. వాళ్ళిద్దరు భయపడి. నా భాష మీరు వినాలి. దేవుని స్తోత్రం. ఎందుకు మీకు ఇలా చెప్తున్నానండి? ఇప్పుడు ఎవరైనా నన్ను వివాహం చేసుకోవడానికి అలా పోటీపడి వస్తారా? పోటీపడి రావటానికి నా ముఖంలో ఏముంది? ఏంటి? అప్పుడు ఎవరి దశ? ఈ స్థితి ఇప్పుడు శరీరము కృషించిపోయే స్థితి. వయసు పెరుగుతున్న కొద్ది దేహస్థితి ఏమవుతుందండి?
కృషించిపోతా ఉంటుంది ప్రియులారా. పౌలు గారు ఎంత సత్యం చెప్తున్నారు. ఇప్పుడు నా బాహ్య పురుషుడు కృషించుచున్నను. అంతర్య పురుషుడు, అది మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినము నూతన పరచబడుచున్నాడు. ప్రియులారా, దృష్టి పెట్టండి, మనసు పెట్టండి. ఈ రోజున దేవుని ప్రజలు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు సమాధానం లేదు, చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. బాగా గమనించండి, ఈ ప్రార్థన అనేది ఒక వ్యాపారం అయిపోయిందండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు బాగా పాస్ అయ్యేలాగా ప్రార్థన చేస్తాం, మీ పిల్లలు ప్రయోజులయ్యేలా ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనా శిఖరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఇదిగో మా బ్యాంక్ అకౌంట్లు, మా ఫోన్ నెంబర్లు. అర్థమైందా లేదా అండి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఫోన్పే చేసి ఈ నెంబర్కి చేయొచ్చు. నా ప్రియులారా, మీరు ఒక మాట వినండి, ఇదొక వ్యాపారంగా మారిపోయింది ఈ రోజున. దేవుని స్తోత్రం. నేను ఎవరిని విమర్శించడానికి పని చేయట్లేదు. విమర్శన యేసుక్రీస్తు నామమున నాకు దూరంగా ఉండుగా. నేను ఎవరైనా విమర్శిస్తే నేను విమర్శను పాలైపోతాను. కానీ జరుగుతున్న పరిస్థితి మాత్రం మీకు చెప్పాలని ఆశిస్తాను. ఒక సత్యం మర్చిపోకండి బాబు, మన బాహ్య పురుషుడు శరీరం కృషిస్తుంది. హల్లెలూయా. అందరి శరీరం కృషించిపోద్ది లోకంలో బతికిన మన వయసు పెరుగుతున్నప్పుడు. కానీ కృషించినది ఒకటి ఉంది. ఏంటది? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. అయ్యా జాగ్రత్తగా వినండి బాబు. నేను అక్కడ కూర్చుని నేను వాడిన బైబిల్ అంతా తిరిగేస్తాను ఒక మాట గురించి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే 3 పాటలు పాడిన అక్కడే కూర్చున్నాను నేను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక విషయం మీరు వినండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇప్పుడు మీతో నాతో మాట్లాడుతున్న ఈ విషయం నా ముందు పెట్టాడు. ఏంటది? కావుని మేము ఔదార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఆగండి. కృషించిపోయే బాహ్య పురుషుడిని కాపాడుకోవడానికి ప్రియులారా ఎంత ప్రయాసపడుతున్నాం చెప్పండి బాబు. అర్థం కావట్లేదండి. ప్రపంచంలో ఎక్కువ శాతం ఎందుకు ప్రభు దగ్గరికి వస్తారు ప్రజలు? అయ్యా, ఆరోగ్య పరిస్థితి, శరీరంలో ఆరోగ్య పరిస్థితి పాడైపోయినప్పుడు, హల్లెలూయా, ఆ భాష మీరు వినాలి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టాలి మీరే. ఈ దినం ఓ బిడ్డ నా దగ్గరికి, మరి ఆ బిడ్డకి, మరి ఆ అబ్బాయికి మేమే పెళ్లి చేసాం. మరి ఒక మంచి కుమారుని దేవుడు ఇచ్చాడు. మరి ఆ సంతోషంతో అబ్బాయి ఏం చేశాడంటే దినం మరి 3 రకాల స్వీట్లు పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మరి నేను పూర్వం జిలేబీ అంటే బాగా ఇష్టపడి ఉండండి. ఈ సంఘంలో కొంతమందికి తెలుసు జిలేబీ అంటే పాస్టర్ గారికి ఇష్టమని. ప్రత్యేకించి మరి చాలా ఖరీదు గల మిఠాయి షాప్లో, స్వీట్ స్టాల్ కాకినాడలో, హల్లెలూయా, 3 రకాల స్వీట్లు తెచ్చారు. మరి ఎవరో చెప్పుంటారు, బాబు మా బిడ్డ ఎవరిని అడుగుంటాడు, ఏదో నా భాషనా. అందులో మీరు వినాలండి, నాకు బాగా పూర్వం నుంచి చిన్నప్పటి కానించి జిలేబీ అంటే చాలా ఇష్టం అండి. హల్లెలూయా. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ బిడ్డకి ఒక సంతోషం వచ్చి కూడా చెప్తున్నాడు ఆయన, అయ్యా మీరు అందరూ చేసిన ప్రార్థన, ఎందుకంటే తన వదిన గారు ఒక బిడ్డను కంటూ ఆమె లోకయాత్ర ముగించి ఆమె చిన్న యవ్వనస్తురాలు. తర్వాత ఆయన భార్య మామూలుగా భయపడలేదండి. కానీ దేవుడు కృపను బట్టి ఆ బిడ్డ ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకమ్మ నువ్వు భయపడతావు? అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడు ఇక్కడ.
ఎందుకంటే నాకు కుమార్తె కుమారుడు ఆ ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు ఒక మాట మీరు వినాలండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సహోదరి మరి ఇప్పటికీ భూమి సజీవురాలుగా ఉన్నారనుకుంటున్నాను. బాగా గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. మరి ఆ బిడ్డ ఒక మాట ఉందండి, స్త్రీలు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతే మంచిది బాబు. బిడ్డల ఖండానికి ఎంత సహోదరి ఊళ్ళో తెలుగు పండిట్గా పనిచేశారండి. ఆ బిడ్డ ఆవిడ విశ్వాసే. ఎందుకని ఆ భార్య మరి ఇద్దరు బిడ్డల్ని కనేటప్పుడు ఆమె పడ్డ వేదన, ఆ భయంకర పరిస్థితి, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియులారా. సాధ్యమైందే, కానీ దేవుడు ఏ వైద్యశాలకు వెళ్లకుండా ఆ టైంలో దెబోరా పుట్టినప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. మరి ఈ రెండోది దానుబా పుట్టేటప్పుడండి ఆ సహోదరి ఆ మాట చెప్పారు. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే ప్రియమైన సహోదరులారా, ఒక విషయం మీరు వినాలి, బాగా గమనించండి. మన ప్రభువు మన ఎడల ఎప్పుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఇక అందులో సందేహం లేదు. వినాలి మీరు, కృషించిపోయి శరీరము ఆరోగ్యంగా ఉండటానికి, అది నిగనిగలాడుతూ ఉండటానికి అర్థమవుతుందండి. హల్లెలూయా, మీరు బాగా గమనించాలండి, చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మనసు బాగా పెట్టండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సమయంలో నేను సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను చదివానండి. ఒకసారి ఆయన ఒక దిక్కునికి కొద్ది ఆయన సాధువు మాసిపోయినటువంటి బట్టలతో సరైన వస్త్రాలు లేకుండా వెళితే ఆ ఇంటి వారు ఆయన్ని నిరాకరించారండి. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో వారే ఆయన్ని ప్రత్యేకంగా పిలిచారండి. అక్కడేదో విందు జరుగుతుంటే ఆ ఇంటికి ఆయన వెళ్ళిన తర్వాత అండి మరి భోజనం అది పెట్టారు. పెడితే ఆయన ఒక మాట అన్నాడండి, నాకొద్దు, నా వస్త్రాలకు పెట్టమని చెప్పాడండి భోజనం అయినా. మీకు అర్థమైందా లేదా? ఒకప్పుడు నేను ఇక్కడికి సరైన వస్త్రాలతో రాలేదు, మీరు నన్ను నిరాకరించారు. కానీ ఇప్పుడు ఒక మంచి వస్త్రాలతో మీ దగ్గరికి నేను వచ్చాను, కాబట్టి ఇప్పుడు ఆహారం దేనికి పెడతారు మీరు? ప్రియులారా, చాలా జాగ్రత్త. మన కృషించిపోయే ఈ శరీరము బాగోగుల కొరకు ఎంత ప్రయాసపడుతున్నామండి. ఒక శరీరం నాకు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, దాన్ని బాగు చేసుకోవడానికి ఎన్ని లక్షలైనా మనం ఖర్చు పెడతాం. డబ్బు ఉండాలి. కానీ ఒకవేళ ఏదైనా ఇల్లున్నా ఆస్తులున్నా ఇవాళ చాలామంది ఎందుకంటే అప్పులు పాలైపోతున్నారు. శరీరంలో పిల్లలకో పెద్దలకో ఎవరికోకరికి వచ్చిన అనారోగ్యం బాగు చేసుకోవడానికి, ఆరోగ్యవంతులుగా ఉండటానికి దేవునికి స్తోత్రం. ఆరోగ్యవంతులుగా ఉండటమే దేవుని చిత్తమండి. మానవుడు దేవునికి అవిధేయుడై పాపం చేసి మరణానికి కారణమైన రోగాలు తెచ్చుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం వేరే ఉంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రియులారా, కృషించిపోవచ్చున్న శరీరం, ఈ ఉపదేశ సారాంశం గుర్తించండి బాబు కొద్దిగా. ఈ కృషించిపోతున్న ఈ శరీరం కొరకు ఎంత ప్రయాసపడతామన్నాం. దీన్ని పోషించుకోవడానికి దీనిని చూడండి, చాలామంది ఒక దినానికి ఎన్ని గంటలండి? 24 గంటలు. చాలామంది కుటుంబ పోషణ కొరకు పురుషులు పాపం 24 గంటల్లో ఒక 8 గంటలే డ్యూటీ చేస్తారు. ఇంకొక 8 గంటలు డ్యూటీ చేస్తే వారికి ఏమొద్దండి, ఎక్స్ట్రా జీతం ఇస్తారు.
దాని కొరకు ఎంతో ప్రయాస కష్టపడేవాడిని నేను ఎరుగుతున్నాను. కుటుంబ పోషణ కొరకు నా ప్రియుల హల్లెలూయా. బాగా గమనించాలి. కృషించిపోతున్న ఈ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవటానికి, దానిని పోషించుకోవడానికి హల్లెలూయా ఒక వ్యక్తి ఇంత ప్రయాసపడతా ఉంటే బాబు అంతరంగ పురుషుడు. నేను నిన్న అమ్మవారంలో ప్రసంగం చేస్తూ మాట్లాడినాను. నేను నిలబడి అందరికీ వాక్యం వింటున్న వారికి మరి మంచి మైక్లే హార్న్స్ అయి ఉన్నాయి అక్కడ. బాబు 2 చేతులు జోడించి ప్రభువు గురించి బోధిస్తూ, నేను మతాన్ని బోధించి నాకు రాలేదు. ఇదిగో పాతాళం ఉంటుంది, నరకం. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళం తప్పించుకుని పరమునకు పోవు జీవ మార్గంలో ప్రయాణం చేస్తాడు. అక్కడ చనిపోయినటువంటి ఆ సహోదరి పేరు చెప్పి ఆ బిడ్డ అదే ప్రయాసపడింది మీ అందరి ముందు. దాని కొరకు ఆవిడ ఎన్నో శ్రమలు అనుభవించింది. అయినప్పటికీ ఆవిడ అలాగే ప్రయాసపడింది. ఈ రోజున మీరు అందరూ చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒకటి వినాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి సహోదరి సహోదరుడా, ఈ బాహ్య శరీరము కృషించిపోయేదనే విషయం మర్చిపోకు. దానిని పోషించుకోవడానికి, దానిని సంరక్షించుకోవడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము. మంచిదే, దేవునికి స్తోత్రం, మంచిదే. ఎందుకంటే నువ్వు దేని మీద శ్రద్ధ వహిస్తావో దానిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం. అర్థమైంది మీకు? దేని మీద మనము దృష్టి పెడతామో. నేను మాట చెప్తాను. ఇక్కడ నా ముందున్న బిడ్డ మేరేనా, నాకు తెలుసండి. ఆ అమ్మాయి మరణ పరిస్థితులకు వెళ్ళిపోతున్నప్పుడు చిన్న ఎన్ని రోజులు నేను భోజనం మానేసి, దేవా ఆ ఇంట్లో 2 స్త్రీలు, మన తండ్రి పొరబాగోక బయటికి వెళ్ళిపోయారు. 2 అనాథలుగా ఉన్నారు. ఆ బిడ్డ చనిపోతే ఏంటి పరిస్థితి? అయ్యా నువ్వు కనికరించి ఆ బిడ్డను బతికించండి, బతికించండి, కృప కుమ్మరించండి, కృప కుమ్మరించండి. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, ఎందుకు దేవుడు మన ఎడల అంత కృప చూపిస్తున్నాడని మీకు తెలుసా? ఇప్పటికీ ఆ దృశ్యాలు నేను మర్చిపోలేనండి. దేవునికి ఇప్పటికీ ఆ దృశ్యం నేను మర్చిపోలేనండి. చిన్ననాడు జరిగిన దృశ్యం పొంగు చూపి చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ బిడ్డ. బ్రతుకుదన్న నమ్మకం ఎవరికీ లేదు. కానీ క్రీస్తునందు నిరీక్షణ కలిగిన మాకు మాత్రం ఉందండి. ఆ బిడ్డ యొక్క అమ్మమ్మ గారికి, ఆ బిడ్డ తల్లికి, ఇద్దరికీ నమ్మకం ఉంది. హల్లెలూయా. బాగా గమనించండి. ఒకవేళ ఇప్పుడు ఆ బిడ్డ ఇక్కడికి వచ్చారు, అబ్బాయి పెళ్ళి అయిపోయింది, అన్నీ మేమే చేసాం, అంత అయింది. ఇవాళ ఆనాడు మేము కొరకు ఇది చేసాం, ఇవాళ నా మాట వినమని గట్టిగా మాట చెప్పడానికి నిలబడలేదు. ఇక్కడ అసలు అమ్మాయి కొత్త సంగతి తెలియదు నాకు. కానీ ఒక విషయం వినండి మీరు. ఎందుకు దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి, మరణాపాయం నుంచి పైకి లేవనెత్తడానికి, బ్రతికించి వారిని దేవుని మహిమార్థమే, హల్లెలూయా, దేవునికి సాక్షులుగా, సజీవ సాక్షులుగా ఉండటానికే ఈ అద్భుతాలు మన ఎడల చేస్తున్నాడు, చేశాడు కూడా. అర్థమైంది మీకండి? కాబట్టి ఇక్కడ ఏమి రాయబడిందంటే, సహోదరి సహోదరులారా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అది బాబు, ఈ బాహ్య పురుషుడు లోపల ఒక అంతర్య పురుషుడు ఉన్నాడు. అలాగే ఒక బాహ్య స్త్రీ లోపల అంతర్య స్త్రీ ఉంది. హల్లెలూయా.
ఆ భవ్య పురుషుడికి ఆ అంతర్య పురుషుడికి కానీ అంతర్య స్త్రీకి కానీ మరణం లేదు. ఉంటే క్రీస్తుతో కూడా మహిమలో ఉండాలి, లేదా నరకంలో ఉండాలి. ఎందుకండి? దేవుడు 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 భూమిని ఆకాశమును సర్వ సృష్టిని సృష్టించిన ఆది సంభూతుడైన హల్లెలూయా శరీరములు కెరీబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో పరలోకమందు దేవుని దూతలతో హల్లెలూయా కొనియాడబడుచున్న మహా గొప్ప దేవుడు ఈ భూమి మీద ఒక కన్యక గర్భముతో ఎందుకు మానవ శరీరాకారంలో జన్మించాడండి. నేను రక్షణలోకి వచ్చిన తర్వాత ఇది నన్ను చాలా ఆలోచింపజేసింది, చాలా ఆలోచింపజేసింది. ఎందుకు? పాతాళములో నుండి నన్ను పైకి లేవడం, నా పాపానికి వచ్చిన జీతం నిత్య మరణం. ఆ మరణానికి నేను వారసుడయ్యాను, అందులో జారి పడ్డాను. అక్కడ పడ్డ నన్ను పైకి లేపి ఆయన మహిమలో ఆయనతో కూడా నన్ను కూర్చోబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేనేం చేయాలి చెప్పండి బాబు? నా రక్షణ ఎంత విలువైనదో నాకు తెలియదు. నాకు తెలిసేది ఈ లోకంలో కనపడేది ఈ భవ్యమైన వాటిని తప్ప ఆ భయం కాని దాని విషయం నాకు తెలియదు. కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? నాకు తెలియదు. తెలియపరచడానికే సంఘం, దానికే దేవుడు తన అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు దేవుడు ఎంచుకుంది దాని కొరకేనండి. ఏదో 10 మందిని పోగు చేసుకుని వాళ్ళ ద్వారా బతకడానికి కాదు. ఆ బ్రతుకు చాలా భయంకరమైందని చెప్తున్నాను దేవునికి. అసలు అది లైన్ కాదని చెప్తున్నాను దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి బాబు దయించి. మా భవ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడు? నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. భవ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అయ్యా, ఒక క్రైస్తవుని యొక్క అంతరంగ స్థితి బాగా వినాలండి. ఇక్కడ చాలామంది అంటారు నామకార్థ క్రైస్తవులు, అలాంటి ఏమీ లేవు. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివా? నువ్వు ఒక దర్శనం కలిగిన వ్యక్తివా? ఏమంటే తిరిగి జన్మించిన అనుభవం కానీ దర్శనం కానీ ఎలా వస్తుంది? మనం వినేదాన్ని ఏం చేయాలి? నమ్మాలి. దేవునికి స్తోత్రాలు. ఎలా వద్దు చెప్పండి? మనకి నమ్మాలి. నేను పూర్వం దినాల్లో ప్రభువులో లేనప్పుడు ఊరుకుంటే పరలోకం లేదు, నరకం లేదు. నేను నిన్న తమ్మవరంలో చాలా దుఃఖంతో మాట చెప్పానండి. ఆడేరులో పనిచేస్తున్నప్పుడు 95 మంది యవనస్తులకి లేని అలవాట్లు నేర్పానండి. మంచిగా ఉన్న కుర్రోళ్ళకి తాగుడి, ఎన్ని భయంకరమైన అలవాట్లు నేర్పాను. చాలా దుఃఖంతో చెప్పాను తమ్మవారిలో. నేను నిన్నే ఒక స్మారక కూటంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? నరకం గురించి నిరీక్షణ లేదు. నరకం అంటే ఊరుకోండి, ఎవడు చెప్పాడు? ఏదో మనం బతుకుతున్నప్పుడు సుఖంగా బతకకుండా హాయిగా ఉండకుండా లేనిపోని కథలు చెప్తున్నారు. నమ్మొద్దని వాడిని. కథలో ఎతలో సత్యమో ఏంటో. ఇదిగో దేవుడు ఆ జీవము గల అక్షయ బీజము నుండి నన్ను పుట్టింపు చేసి హల్లెలూయా ఇప్పటికి 45 ఏళ్ల క్రితం దేవుడు నన్ను పుట్టింప చేసి ఆ అక్షయ బీజం ఏం చేస్తుందో నాకు తెలుసండి. కాబట్టి ప్రియులారా, ఈ లైవ్లో దేవుని మాట్లాడుతున్న సహోదరి సహోదరులకు, సంఘ బిడ్డలకు ప్రభువునందు మీకు ఒక మాట చెప్తాను.
మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి దయించి. లేకపోతే శరీర పురుషుడిలాగే అంతరంగ పురుషుడు కూడా కృషించిపోతా ఉన్నాడు. శరీర పురుషుడు కానీ కృషించిపోతే ప్రియులారా, నువ్వు ఏమవుతావు తెలుసా? 1 కొరింథీ 15:19 తీయండి దయించి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఏముంది బాబు అక్కడ? దౌర్భాగ్యులమైందుము. క్రైస్తవ నిరీక్షణ ఈ జీవితం కొరకు కాదు. ఏదో లోకపరంగా అన్ని దేవుని వల్ల పొందటానికి మాత్రమే కాదు. మరి దేనికి? దేవుని ఉపదేశము ద్వారా, ప్రభుతో సహవాసము ద్వారా, సంఘ పరిచర్య ద్వారా రోజు రోజు మన అంతరంగ స్వభావం ఏం చేయబడుతుంది? నూతన పరచబడతా ఉండాలి. పరచబడద్దండి, ఉండాలి కాదు. అర్థమైంది మీకు? నూతన పరచబడతాం మనం. హల్లెలూయా 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 అని చెప్తూ పౌలు గారు అంతరీ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. అయ్యా, ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏమిటి? దృశ్యమైన వాటిని చూడరండి. ఎవరికి కనపడని మహిమ గల రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక రాజ్యమును గురించి బోధించేది పరిశుద్ధ గ్రంథం. ఆ పరలోక రాజ్యం అంటే ఏమిటో, నిత్య నరకం అంటే ఏమిటో తెలియపరిచేది పరిశుద్ధ గ్రంథము. నా ప్రియులారా, ఆ గ్రంథములో రాయబడిన మాటలు నమ్ముతాం, వాటి మీదే మనం దృష్టి పెట్టుకుంటాం, వాటి కొరకే మనం బ్రతుకుతామండి బాబు. వాటి కొరకే మనం దేవునికి ఇస్తాం. అలాంటి వారి జీవితం ఎంతో తగ్గి. ఎందుకంటే వాళ్ళ చాలా మంది దేవుని ప్రజలు పరలోకమును కూర్చున్న నిరీక్షణ చాలా వింతగా ఉందండి. హల్లెలూయా. చాలామంది పౌలు గారు మంచి మాట, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి, అది ఇవాళ అదే జరుగుతుంది. చాలామంది రక్షించబడిన కొత్తలో ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు. అసలు క్రైస్తవ్యం ఆత్మానుసారమైంది, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది? శరీరానుసారంగా ముగించబడుతుంది. బాబు, ఈ పరిణామం ఎంత మాత్రము మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఆ 1 కొరింథీ 15:19 ఏం చెప్తున్నాడు? మరొకసారి చదవండి ఆ మాట. 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. అయ్యా, నువ్వు క్రీస్తునందు విశ్వసించింది దౌర్భాగ్యుడిగా మన బతుకు ముగించడానికి కాదు. మన దేవుడు రక్షించింది ఒక దౌర్భాగ్యుడిగా నశించిపోవడానికి కాదు. మరి దేనికి? నేను రక్షించబడి ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడి రోజు రోజు ఆత్మీయంగా పెరుగుతూ సంపూర్ణమైన భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థతను, దైవ భక్తితో నేను రోజు రోజు మనసబడుతూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ
చెప్పటానికే దేవుడు నన్ను రక్షించాడు. దాని కొరకే ఆత్మ సంబంధమైన ఉపదేశముతో, ఆత్మ సంబంధమైన ఆహారముతో దేవుడు మనల్ని పోషిస్తాడు. నిజంగా 45 సంవత్సరాల కాలంలో 45 ఏళ్ళు పూర్తి 46వ సంవత్సర గ్రామానికి దేవుడు అనేకుల జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు నాకు తెలుసు, పొందిన వారికి కూడా తెలిసాడు. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ సంఘంలో కోట ప్రసాద్ అనే ఆ బిడ్డకి ఇక్కడే పెళ్లి జరిగింది. దేవుని స్తోత్రం. ఆ బిడ్డ ఇందాక వచ్చి చెప్తున్నాడు, అయ్యా చాలా ఆశ్చర్యం అండి, మెడలో జంజాలు పేగులు చుట్టుపెట్టుకుని బిడ్డ పుట్టాడు. డాక్టర్ హాస్పిటల్లోనే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు బిడ్డ. కానీ ఆశ్చర్యకరంగా నార్మల్ డెలివరీ వచ్చింది. అర్థమేంటంటే హాస్పిటల్కి వెళ్ళినోడు ఎప్పుడు 2-3 రోజులు దాకా పంపరండి. మన్నాడే వాళ్ళ తల్లిగారు ఫోన్ చేసి చెప్పారు, నాకు తీసుకోమన్నారు. ఆ బిడ్డ వచ్చి దుఃఖముఖంతో చెప్పాడు అమ్మ కోట ప్రసాద్. అయ్యా దేవుడు అద్భుతం చేశాడు, దేవునికి స్తోత్రాలు. మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇష్టకరమైన జిలాబీ ఆయన తెచ్చినందుకు ఎందుకు మీకు ఈ మాట చెప్తుందని తెలుసా? మీకు ప్రభు చేత రక్షించబడి విమోచించబడి ఆయన కృప పొంది ఆయన ద్వారా విడుదల పొంది అద్భుతాలు పొంది అన్ని మేలులు పొందుతున్న మన జీవితంలో ప్రియులారా, ప్రభువుని సంతోషపెట్టే పని చేయడానికి మీకు ఈ విషయం చెప్తాను. అర్థమైంది లేదు మీకు? చాలా జాగ్రత్తగానండి. ఈరోజు నేను భోజనం పూర్తి చేయడం 5:30 అయిందండి. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కాదు. విశాఖపట్నంతో ఒక బిడ్డ నాకు ఫోన్ చేస్తే, మరి నేను ఫోన్ చేస్తూ మాట్లాడితే ఏం చేస్తున్నారు అనుకున్నాను. ఫోన్ చేస్తున్నారని అడిగింది అమ్మాయి నన్ను. అవునమ్మా అన్న. ఎప్పుడు 5:30కి. చాలా జాగ్రత్త తినండి ప్రియ. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే దయించి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను ప్రియ. అంతర్య పురుషుడు నూతన పద్ధతి, అంతర్య పురుషుడు క్రీస్తు యేసునకు కలిగిన సారూప్యంలో సమరూపంగా మార్చబడాలి. అంతర్య పురుషుడు క్రీస్తు వలె మార్చబడాలి. ఎందుకు? నిత్య నరకాన్ని తప్పించుకుని నిత్య మహిమలో యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు. చాలామంది నేను నాతో చెప్తా ఉంటాను, ఆ పాస్టర్ గారు అలా జీవించలేదు, ఇదిగో వాళ్ళు ఎలా జీవించలేదు. నా జీవించకపోతే నీకు నాకు హల్లెలూయా. అదే చెప్పాను, కళ్ళున్నవాడు బాగా నడుపుతాడు, గుడ్డోళ్ళ కుంట్లో పట్టెళ్ళి. అర్థమైందండి? వాళ్ళు ఎవరు నడవకపోతే నీకెందుకు నాకు? ఇదిగో నడిపించే గ్రంథం మన దగ్గర ఉంది. నడవడానికి నడిపించే సేవకులు కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా దేవుడు వాక్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ పడిపోయిన వారిని చూసే బదులు నడిచేవారిని ఎందుకు చూడకూడదు? నువ్వు నడిపించే యేసుని చూడు. ఆయనే కదా మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్షించాడు. ఆయనే కదా తన రక్తమంతా కార్చి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన ఆత్మను భూమి మీదకి పంపి ఆత్మ ద్వారా ఈనాడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన శక్తి చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నీకు కష్టము శ్రమ వచ్చినప్పుడు ప్రభువా, నా తండ్రి, నా దేవా, నన్ను కరుణించమని ఎవరికి ప్రార్థన చేస్తావు? ఆయనకే కదా. ఇప్పుడు దేవుడు చెవులు మూసుకుంటే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటే ఏం చేస్తాం? ఏమీ చేయలేమండి. కాబట్టి దేవుని బిడ్డలు అంతరంగ పురుషుని అంత నూతన అంతరంగం ముందు పెరగాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ సౌరూప్యమును సమరూపముగా మనం పెరుగుతూ ఉంటే అద్భుతంగా ప్రియులారా ఆయన రాకడలో హల్లెలూయా ఎత్తబడతాం, ప్రభుతో ఎత్తబడతాం, నిత్య నరకాన్ని తప్పించుకుంటాం, అగ్నిగుండాన్ని తప్పించుకుని ప్రభుతో ఆ పరలోక రాజ్యంలో బంగారపు వీధుల్లో. అయ్యా ఇప్పుడు మట్టి తారు రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తాం, మట్టి రోడ్ల మీద.
నూతన యెరూషలేము అనే పట్టణపు రోడ్లు బంగారపు రోడ్లు అండి ఇవి. దేవునికి ఇస్తాం. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సైంటిస్ట్ అంతరిక్షంలో పరీక్ష చేస్తుంటే ఆ పట్టణం ఆమె కళ్ళ ముందు కనపడింది. ఆమె దేవుణ్ణి నమ్మిన మనిషి కదా. ఆవిడ చెప్పి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ బైబిల్ మీద నాకు నమ్మకం, కానీ నా కళ్ళు చూసిన సత్యాన్ని మాత్రం నేను చెప్పకుండా ఇలా నరకం ఉంది, పరలోక రాజ్యం. నరకం అగ్నిగుండము, పరలోకం సమాధానకరమైన రాజ్యం, మహిమ గల జీవము గలవారు అక్కడ ప్రవేశిస్తారు. అందులో ప్రవేశింప చేయడానికి ఈ దేవుని ప్రజల దేవుని ఈ ప్రయాసం. ఎందరో ఈ లైవ్లో మాకు తెలియని వారు ఎందరో ఉన్నారండి, ఎందరో పాలువారు అవుతున్నారు. వారిని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు. ప్రియులారా, అందరం దేవుని అక్కడ సమీపించింది. భయంకరమైన అంచె దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు నెరవేర్చబడతాయి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. దానికి మీరు సిద్ధపడమని, అల్పుణ్ణి ధూళిని తుమ్మునైన నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను. దాని కొరకు ప్రభు మనల్ని సిద్ధపరిచి, ఆయన రాకడకి సిద్ధపరచబడినట్టు ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ ప్రత్యక్షత క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించడం దేవునికి ఇస్తాం. మనం ప్రభువుని సంతోషపరిస్తే మనము సంతోషం. ఆయన చెప్పేది, ఆయన ఎలా సంతోషపెడతాం. డబ్బిచ్చా, డబ్బు దేవుడికి అక్కర్లేదు. ఎవరిని ఇచ్చి తింటాడా, అది అక్కర్లేదు. ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఆయన వలే మనం జీవించాలి. అదే దేవుడు మనల్ని, దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడి కాక దేవుడు ఈ రాత్రి మనకి ఈ అమూల్యమైన ఉపదేశం దేవునికి స్తోత్రం. మన వినికిడిలో బహుగా ఫలింపచేసి మన ఆత్మీయ ప్రయోజనం నేను మన వినికిడిలో మన భవిష్యత్తులో బహుగా ఫలింపచేయను కానీ ప్రార్థన చేసుకుందాం. దానిలో వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు ప్రభు మనకిచ్చిన లైవ్ పరిచర్య మరి కొంత ఆలస్యమైంది, దయించి ఎవరు ఏమనుకోవద్దు, దయించి మమ్మల్ని క్షమించండి. కొంత ఆలస్యమైనందుకు. ఏదేమైనా అపొస్తలుల దినాల్లో వారు కూడుకున్నారంటే తెల్లవార్లు దేవునితో సహవాసం చేసి మరి దేవునికి స్తోత్రాలు. మనం కాపాడుకోవడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడి నిత్య నరకాన్ని తప్పించుకుని జీవించడానికి భూమి మీద బతుకుతున్నప్పుడు సాతాను ద్వారా వచ్చే, నేను తమోర్లో మాట చెప్పానండి, మానవులకి దేవునికి విరోధం ఒకడు ఉన్నాడు, శనిగాడు. వాడే శనిగాడు ఉన్నాడు, సైతాన్ని. వాడి పని ఏంటి? మానవులను పాడు చేయడం ఒకటే. వాడు అపవాది, వాడే మానవులకి విరోధండి. ఆ విరోధైన అపవాదిని జయించాలంటే ఇదిగో జీవము గల దేవుని వాక్యమనే ఖడ్గం మన చేతికి దేవుడు ఇచ్చాడు. దానికి లోబడి ఆ వాక్యంలో నిలవండి ప్రియులారా. అద్భుతమైన విజయాన్ని మనం పొందుతాం. దేవుని అద్భుతమైన జయాన్ని మనం చూస్తాం. వాక్యానికి లోబడకుండా వాక్య ప్రకారం జీవించు. ఎవరు, నేను మాట చెప్తున్నాను, సైతానికండి వాక్య ప్రకారంగా జీవించే దేవుని బిడ్డలంటే హడలండి వాడికి. నేను ఇంకా తెలుసో తెలియదు, హడల్. కాబట్టి వాక్య ప్రకారం జీవిత వాక్యానికి లోబడతాం. ఆయన చిత్తం పరిపూర్ణంగా చేస్తాం. దేవుడు మన వినికిడి ఈ ఉపదేశం బహుగా ఫలింపచేసి ఆయన రాకడ కొరకు మనల్ని నిందారహితులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సంపూర్ణ పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఆయన రాకడకి దేవుడు మనల్ని సిద్ధపరచాడు. ప్రవేశించిన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. అయ్యా, గమనించండి, ఈ బలహీనమైన ఘటాన్ని నిలవబెట్టి ఇంత సమయం ప్రభు నిన్ను నన్ను ప్రేమించే మాట్లాడు, ఆయన రాకడ సిద్ధపరచడానికే మాట్లాడు. కాబట్టి అలా ఉండటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మనం దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీరిచ్చిన ఆలోచన బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు. హల్లెలూయా. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వకృపానిధి, ఈ రాత్రి నాతో మాతో మాట్లాడుచున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ సమయమందు నాయన మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన ఉపదేశం కొరకై మరొకసారి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీకే వందనాలయ్యా తండ్రి. రాత్రి నాయన ఈ జీవితకాలం మట్టుకే మీ యందు మీ విశ్వాసం ఉంచేవారుగా ఉంటే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్నారు. మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడినట్లుగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినము ప్రభా కృషించిపోయే ఈ బాహ్య పురుషుడి కొరకు మేము ప్రయాసపడే వారం కాకుండా నాయన ఈ శరీరాన్ని నాయన తండ్రి శరీర సంబంధమైన వాటిని సమకూర్చుకోవడానికి ప్రయాసపడేవారం కాకుండా ప్రభా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడినట్లుగా మీ స్వారూప్యంలోనికి మలచబడినట్లుగా మీ చిత్తము నెరవేర్చినట్లుగా మీకు ఇష్టమైన పనులు చేసి ఆయన మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా ఉండుటకు కావలసిన కృప ఈ దినమందు మీరు మాకు అనుగ్రహింపచేయండి ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించి ఈ రాత్రి ఉపదేశం మా హృదయంలో సమృద్ధిగా నివసించినట్లు గ్రహింపు కలిగించండి నాయన, వివేచన కలిగించండి నాయన. నీ వాక్యమును అంగీకరించే సిద్ధ మనసు ఇవ్వండి, లోబడే మనసు ఇవ్వండి ప్రభా. ఎందరైతే వాక్యమును విని ఆ ప్రకారంగా జీవించాలని నిర్ణయించుకున్నారో వారికి నీ ఆత్మశక్తిని అనుగ్రహించి ఆ విధముగా జీవించుటకు కావలసిన కృపని మనం అడుగుచున్నాము తండ్రి. విత్తబడిన వాక్యము అయ్యా జరిగించబడిన పరిచయను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రానున్న దినాలు ఇంకను మీ నామానికి మహిమకరంగా మీరు అక్కడ ఆలస్యమైతే మీ సంపూర్ణ చిత్తం నెరవేర్చే వారంగా ఈ దినము నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికుల కనంత నాశనము కలుగునుగాక. యేసు నామమునకే మహిమా ప్రభావం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.